ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్య బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. తొలుత పాఠశాలల్ని లీక్ ప్రూఫ్ గా మార్చాలని సూచించారు. బెంచీలు ఏర్పాటు చేసి తాగునీరు, టాయిలెట్స్ వంటివి పూర్తి స్థాయిలో కల్పించాలని నిర్దేశించారు. అవసరాన్ని బట్టి అదనపు తరగతి గదులపై దృష్టి సారించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం, మెరుగైన ఫలితాల కోసం నవంబర్ 14న రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలు నిర్వహించి ఫీడ్బ్యాక్ తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నుంచి వార్డు మెంబర్ వరకు అందరం భాగస్వాములు అవుతామన్నారు. వరదల వల్ల ఉపాధ్యాయ దినోత్సవం జరపలేకపోయామన్న లోకేష్ నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించి ఉత్తమ టీచర్స్ ని సత్కరించాలని నిర్దేశించారు. అనంతరం ఇంటర్మీడియట్ విద్యలో చేపట్టాల్సిన సంస్కరణలపై సమీక్ష నిర్వహించిన లోకేష్ వచ్చే ఏడాది నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం సిఈఆర్టీ బుక్స్ ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ప్రైవేట్ ఇంటర్ కళాశాలలు అనుసరిస్తున్న విధానాలు, ప్రభుత్వ ఇంటర్ కళాశాలలు అనుసరిస్తున్న విధానాలు, ప్రభుత్వ ఇంటర్ కళాశాలల పనితీరును అధికారులు వివరించారు. జేఈఈ, నీట్, ఈప్సెట్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ కోసం విద్యార్థులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.